అభిమన్యుడు ఏ రకంగా చిక్కుకున్నాడో అలాంటి పరిపాలన గత బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది. అందులో నుంచి విముక్తి కలగాలి, కాంగ్రెస్కి అవకాశం ఇవ్వండి, మంచి పరిపాలన అందిస్తామని ఆ రోజు రాహుల్ గాంధీ గారు, ఖార్గే గారు, ప్రియాంక గారు, ప్రధానంగా రాహుల్ గాంధీ గారు ప్రతి సభలో ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ గారు రేవంత్ రెడ్డి గారు, మరి మా సీనియర్ నాయకులు అందరూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, 7 ఏళ్ల పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు, ఇంకా అనేక మంది మా నాయకులు అందరూ కూడా, సీనియర్ నాయకులు అందరూ కూడా మరి రాష్ట్రం అంతటా కూడా ఒక వాతావరణాన్ని తీసుకొచ్చి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో సోనియా గాంధీ గారు 6 హామీలు కొన్ని ఇంకా ఒక్కొక్క హామీలో ఒక 3 అంశాలు ఉన్నాయి. ఒక హామీకి 3, ఒక హామీకి 2, ఒక హామీకి 3 ఇట్లా ఉన్నాయి. అవి చదువుతాయి ఇప్పుడు ఏమైనాయి ఏం కాలేవని. కానీ కిషన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ద్వారా ఒక సూటి ప్రశ్న. ఫస్ట్, కిషన్ రెడ్డి గారు, మీరు సోనియా గాంధీ గారికి లేక మీ 6 స్కీమ్లు ఏదైతే సోనియా గాంధీ గారు మాట ఇచ్చారో దీని మీద మీరు కొంత అనుమానాన్ని వ్యక్తపరుస్తూ ఈరోజు మీరు సోనియా గాంధీ గారికి ఒక లెటర్ రాయడం జరిగింది. నేను కిషన్ రెడ్డి గారిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. కిషన్ రెడ్డి గారు, సోనియా గాంధీ గారు ఇచ్చిన హామీలు రాహుల్ గాంధీ గారు వారి నాయకత్వంలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. తెలంగాణలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, వారితో పాటు మా సీనియర్ నాయకులందరూ కూడా మినిస్టర్స్ అయ్యారు. ఇక్కడ మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందో నేను చెప్తా, కానీ ఒక ప్రశ్న మీకు అడుగుతున్నా. మీరు సోనియా గాంధీ గారికి లెటర్ రాసినారు కదా మీరు, మరి ప్రధానమంత్రి మోడీ గారికి కూడా ఎందుకు రాయలేదు? ఒక లెటర్ మీరు ప్రధానమంత్రి మోడీ గారికి కూడా ఒక లెటర్ రాసేది ఉండే. ఏం లెటర్ రాయాలి మీరు? ఆ రోజు ప్రధానమంత్రి మోడీ గారు చాలా స్పష్టంగా భారతదేశానికి బీజేపీకి అవకాశం ఇవ్వండి, ఇచ్చిన వెంటనే విదేశాలలో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి భారతదేశంలో ఉన్న మారుమూల గ్రామాలకు, అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నలుమూలలున్న గ్రామాలలో పేదవాడికి అకౌంట్లో 15 లక్షలు వేసుకుంటూ భారతదేశంలో ప్రతి పేదవాడికి 15 లక్షల రూపాయలు నల్లధనాన్ని తీసుకొచ్చి మీరు పేదవారికి అకౌంట్లలో వేస్తామని మీరు చెప్పినారు. మీ మొదటి వాక్యం అదే ఈ దేశ ప్రజలకు. రెండవది, ప్రతి సంవత్సరము మీరు చదువుకున్న యువతీ యువకులకు సంవత్సరానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు దేశంలో ఉన్న అన్ని ప్రాంతాలకు ఉన్నటువంటి యువతీ యువకులకు చదువుకున్న వాళ్లకు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు మీరు ఇస్తానని ఆ రోజు మోడీ గారు అన్నారు. ఇది 11వ సంవత్సరం 3వసారి ప్రధానమంత్రిగా మీకు అవకాశం దేశ ప్రజలు మీకు ఇచ్చినారు. తెలంగాణలో కూడా 8 ఎంపీ సీట్లు బీజేపీకి ఇచ్చినారు. మీరు కిషన్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్ అయినారు, అట్లాగే బండి సంజయ్ గారు కూడా సెంట్రల్ మినిస్టర్ అయినారు. కాంగ్రెస్ పార్టీ మీకు ఒక ప్రశ్న సూటిగా ఇదే అడుగుతున్నాం. మీరు సోనియా గాంధీ గారికి లెటర్ రాసే కంటే ముందు ప్రధానమంత్రి మోడీ గారు కూడా రాసి ఉంటే అప్పుడు మీరు సోనియా గాంధీ గారికి లెటర్ రాసే నైతిక హక్కు మీకు ఉండేది. కాబట్టి ముందు మీ లెటర్కి కాంగ్రెస్ పార్టీ వాల్యూ లేదు అని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీ యొక్క లెటర్కి వాల్యూ, కిషన్ రెడ్డి గారి లెటర్ సోనియా గాంధీకి మీరు రాశారు కదా, మీ లెటర్కి విలువ లేదు, వాల్యూ లేదు.
నైతికంగా మీకు హక్కు లేదు. ఎందుకంటే మీరు ప్రధానమంత్రి గారిని ఆ 15 లక్షల నల్లధనాన్ని తెచ్చి పేదవాళ్ళకి వేసి ఉంటే ఈరోజు మీరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పాటు దేశంలో హీరోలుగా ఉండేవాళ్ళు. కానీ మీరు ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ మోడీ గారు జీరో, మాటలు నిలబెట్టుకోలేనందుకు. కాబట్టి బీజేపీ కిషన్ రెడ్డి గారికి, బీజేపీ పార్టీకి, బీజేపీ గవర్నమెంట్కి నైతికంగా అడిగే హక్కు లేదు అని కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా తెలియజేస్తుంది. ఇది తెలంగాణ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించండి, ప్రధానంగా తెలంగాణ ప్రజలు గమనించండి. ఇది జవాబు మాది. ఇక కొంత మాకు 2 సంవత్సరాలు అయింది, డిసెంబర్కి 2 సంవత్సరాలు అయింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ గవర్నమెంట్, అన్ని శాఖలకు సంబంధించిన మినిస్టర్స్ చాలా సందర్భాల్లో చెప్పిన నేను, మహాలక్ష్మి పథకము అందులో 2500 ఉంది, 500కే గ్యాస్ సిలిండర్ అని ఉంది, ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం అని ఉంది. ఇది ప్రజలు గమనించాలి. 500 సోనియా గాంధీ గారు చెప్పిన మహాలక్ష్మి పథకంలో ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణము, ఈ పాటికి బస్సు ఎక్కే ప్రతి మహిళ బహుశా ఒక్కొక్కరు 20 సార్లు, 30 సార్లు, 50 సార్లు, 100 సార్లు, 200 సార్లు కూడా ఎక్కేవాళ్ళు అవసరాన్ని బట్టి ప్రయాణం చేసి ఉంటారు అని మనం ఒక అంచనా వేయగలుగుతాం, చేసుకోవచ్చు. ఉచిత ఆర్టీసీ బస్సు స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు 500కే గ్యాస్ సిలిండర్ స్టార్ట్ అయింది, 500కే గ్యాస్ సిలిండర్ స్టార్ట్ అయింది. ఇక మాకు మిగిలే ఉంది ఒకటి, 2500 రూపాయలు ఇచ్చేది ఉంది. దానికి